సర్కార్ ఎక్స్ప్రెస్ వీక్షకులకు నమస్కారం. తెలుగువారి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే తెలుగువారి ఆరాధ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. జీవితం తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అలుపెరుగుని పోరాటం చేసి స్వయం కృషితో స్వయం ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సమున్నతమైన జీవితం ఆధారంగా ఆయన వ్యక్తిత్వ వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఘంటసాల జీవిత చరిత్రని మన హృదయాలు పులకించేలాగా 2.5 గంటలు సినిమాగా తీసే సాహసానికి ఒక 70 ఏళ్ల యువకుడు నడుం కట్టారు. ఆయనే కాకినాడకు చెందిన చిత్తజల్లు రామారావు. మంచి పాటలాంటి ఆ సినిమా పేరు ఘంటసాల ది గ్రేట్. అనితర సాధ్యమైన ఆ సాహసం వెనకాలన్న నేపథ్యం ఏమిటి? ఘంటసాల జీవితం మనకి ఏ రకంగా ఆదర్శం? ఘంటసాల ది గ్రేట్ సినిమా ప్రయాణం మొదల దగ్గర నుంచి ప్రేక్షకులకు చేరే వరకు నిర్మాతగా దర్శకుడిగా చిత్తజల్లు రామారావు గారు పడ్డ సినిమా కష్టాల గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం చిత్తజల్లు రామారావు గారు. నమస్కారం అండి. మన భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఎవరూ చేయనటువంటి ఒక సాహసం చేశారు మీరు. ఒక గాయకుడి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఒక పూర్తి నిడివి సినిమా తీశారు. అసలు ఆ సాహసం చేయాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను సాహసం అనుకోనండి అది, కానీ నా బాధ్యతగా చేశాను. ఎందుకంటారా, పాట అంతరించిపోతున్న రోజులే ఉండేవి. ఒకప్పుడు పాటే సినిమాని శాసించేది. అవునండి. ముఖ్యంగా ఘంటసాల గారి పాట అంటే ఇంకా మనం చెప్పలేం. అటువంటిది ఆ పాట ఇప్పుడు పాటలు లేకుండా సినిమాలు రోజులు వచ్చేసేసాయి. ఆ ప్రయత్నంలో గాయకుడు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఘంటసాల గారు. అందుకని ఆ పాట అంతరించిపోకుండా మనకి ఒక అమర గాయకుడు, అద్భుతమైన గాయకుడు మనకు ఉండేవాడు అనే విషయాన్ని భావితరాలకి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించానండి. అంతకుముందు ఘంటసాల పాఠశాలని ఒక పుస్తకం రాశానండి. వారి పాటల మీద పాటలు సేకరించారా? పాటల మీద పుస్తకం లేదండి, పాటలు సేకరించాను. సేకరించి 555 పాటలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను అబ్జర్వ్ చేశానండి. పాఠకులు స్టేజ్ మీద పాడుతున్నప్పుడు పలానా వారు పాట అడుగుతూ ఉంటే వాళ్ళు చాలా బాధపడేవారు వెతుక్కోవడానికి. అప్పుడు దాన్ని నాకు ఒక ఐడియా వచ్చిందండి. వై డోంట్ వి ఆల్ఫాబెటికలైజ్ ఇట్ అని. తొలి సాహసం. అప్పటి నుంచి తర్వాత అందరూ అది ప్రారంభించారు. అక్కడితో కూడా నేను సాటిస్ఫై కాలేదు. ఆయన్ని చిరస్థాయిగా చరిత్రలో నిలిపేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేయాలని సంకల్పించాను. దానికి భగవంతుడు కూడా నాకు సహకరించాడు. ఆ తర్వాత అర్థమైందండి, ఇది భారతదేశంలో ఒక గాయకుడి మీద ఇది తొలి పూర్తి నిడివిగల చిత్రం అని అప్పుడు తెలిసింది నాకు. అంతకుముందు నాకు ఐడియా లేదు. ఇది తొలి చిత్రం. మీకు దర్శకుడిగా కూడా ఇది తొలి చిత్రం. అంతకుముందు మీరేమి దర్శకత్వ శాఖలో మీరు పనిచేయడం కానీ ఏమీ లేదు ఎక్కడ. కానీ మీకు ఎట్లాగా ఈ దర్శకత్వం మీద ఆ పట్టు ఎలా సాధించగలిగారు? అంత ప్రతిభ. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కలిగేటువంటి భావన ఏంటంటే ఇది దర్శకుడికి తొలి సినిమా కాదు, ఈయన చాలా అనుభవం కల దర్శకుడు నాతో సహా. అలాంటి ఒక చక్కటి భావన వాళ్ళకి కలగజేయడంలో మీరు కృతకృత్యులు అయ్యారు. అయితే ఆ ప్రతిభ మీకు ఎలా వంటబట్టింది? అంటే అండి, నేను సినిమాలు విపరీతంగా చూసేవాడిని అండి. చదువుకున్న రోజుల నుంచి కూడా సినిమాలు విపరీతంగా చూసేవాడిని. స్కూల్ ఎగ్గొట్టు మరి కాకినాడలోనేనండి సినిమాలు విపరీతంగా వారానికి 2 సినిమాలు 3 సినిమాలు చూసుకునేవాడిని. అదొకటి. ఆ సినిమాయే నాకు ఒక ల్యాబొరేటరీగా నేర్చుకున్నానండి. అందరూ కూడా సినిమా చూసినప్పుడు అందులో ఇన్వాల్వ్ అవుతారు, నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. అసలు ఆ షాట్ ఎందుకు పెట్టారు, అసలు ఎలాగా ఫిల్మ్ మేకింగ్ అంతా సినిమా చూసే నేర్చుకున్నానండి. తర్వాత నాకు అర్థమైందంటే ముఖ్యంగా దర్శకుడికి కావాల్సింది విజన్, క్రియేటివిటీ. ఈ 2 ఉంటే మనము టెక్నికల్ హెల్ప్తో మనము
మనకున్న అవుట్పుట్ రాబట్టి ఏ సీన్ని తీసుకెళ్ళి ఏ సీన్ని కలపాలి అనేటువంటి విజన్ మీ సినిమాలో ప్రత్యేకంగా చాలా బాగా కనిపించింది అది. అదే అంతే. దర్శకుడు కావాల్సింది ఆ రెండు ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రయత్నంలో మీరు చాలా కృతకృతులు అయ్యారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా పాటల్లో మాటలు మాయమైపోతున్నటువంటి రోజులు. అవునండి. అలాంటిది ఘంటసాల గారి జీవితమే ఒక పాట అయినప్పుడు ఆ పాటలన్నింటినీ కూడా ఆయన జీవితానికి అన్వయించేటట్టుగా మీరు ఈ సినిమాని రూపొందించడానికి దానికి అంకురం ఎలా ఏర్పడింది? అంత ప్యాషన్ మీకు ఎలా కలిగింది? అంటే అండి, ఘంటసాల గారు బ్రతికున్న రోజుల్లో ఒక మాట అంటుండేవాడు, నా జీవితానికి నేను పాడిన పాటలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయనే అంటుండేవాడు. ఆయన జీవితం ఆయనకి తెలుసు కదండి. తెలుసు. ఆయన పాటలకిను ఆయన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందని. అవునండి. మీరు సినిమా చూసిన తర్వాత మీరు చూసింటుందే ఆ సాంగ్స్, ఆ వచ్చే సందర్భాలు ఆయన జీవితానికి యాప్ట్గా కుదిరే, చాలా సందర్భోచితంగా ఏ పాట ఎప్పుడు ఎక్కడ రావాలో సరిగ్గా అదే వచ్చిందండి. అవును. అది అందరూ కూడా చాలా ప్రశంసించారు. మరొకటి ఏంటంటే ఘంటసాల గారికి కూడా ఎప్పుడైనా ఆయన జీవితంలో నా జీవితం గురించి ఒక సినిమా ఎవరైనా తీస్తే బాగుండు అనే కోరిక ఏమన్నా ఉంటుందంటారా? ఉందండి. అవునా? అది 2-3 సినిమాలు ఘంటసాల గారు నిర్మించిన తర్వాత కూడా, చేతులు కాల్చుకున్న తర్వాత కూడా నా జీవితమే సినిమాగా ఎందుకు తీయకూడదు అని ఆరుద్ర గారిని అప్రోచ్ అయ్యారండి. ఆరుద్ర గారు అడిగితే తప్పకుండా రాస్తానని ఆరుద్ర గారు స్క్రిప్ట్ కూడా తయారు చేశారండి. ఘంటసాల ఎందుకో అది సఫలీకృతం కాలేదు. అనేక కారణాలు ఉండొచ్చు. ఆయనకి ఆ కోరిక బలంగా ఉండేది. ఎందుకంటే అండి, ఘంటసాల గారి జీవితంలో అంత డ్రామా ఉంది. చాలా కష్టాలు పడి వ్యక్తి. ఇది మిగతా సినిమాల్లాగా ఒక మామూలు కథ, లేకపోతే ఒక డ్రామా, లేదంటే ఒక సంఘటనల ఆధారంగా కాదు. ఇది ఒక జీవిత చిత్రం. ఒక జీవితాన్ని ఆధారంగా తీసుకుని చేయవలసిన చిత్రం. దానికి ఖచ్చితంగా ఆ మూలాల్లోకి వెళ్ళి ఎంతో పరిశోధన చేస్తేనే కానీ సాధ్యపడేది కాదు. మీరు ఆ పరిశోధన ఎలా చేయగలిగారు? అంటే అండి, నాకు పెద్దగా కష్టం అనిపించలేదండి. ఎందుకంటే ఘంటసాల గారి మీద, ఆయన జీవితం మీద చాలా పుస్తకాలు వచ్చేసాయి. ఇంచుమించు ఆయన సతీమణి సావిత్రమ్మ గారు కూడా 2-3 పుస్తకాలు రాశారు. వాళ్ళ అమ్మాయి కూడా రాసినట్టు. వాళ్ళ అమ్మాయి కూడా నేను ఎరిగిన నాన్నగారు పుస్తకం రాసిందండి. అందులో ఫ్యాక్ట్స్ రాసేసింది. ఫ్యాక్ట్స్, నో ఫిక్షన్, అంత ఫ్యాక్ట్స్. అన్ని విషయాలు కూడా క్రోడీకరించింది, బాగా రాసింది. అదొకటి ఆధారంగా తీసుకున్నాండి. తర్వాత ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా రిటైర్ అయిన పిఎస్ గోపాలకృష్ణ గారు, ఆయన మన ఘంటసాలని ఒక పుస్తకం రాశారు. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఫైనాన్స్ చేసి ఆ పుస్తకం ఇప్పుడు కూడా మార్కెట్లో ఉందండి. ఆ పుస్తకం చదివితే మనకి కంప్లీట్గా ఘంటసాల గురించి అర్థమైపోతుంది. ఈ 2 పుస్తకాల ఆధారంగా నేను స్క్రిప్ట్ రాసుకున్నాను. మీరు స్క్రిప్ట్ రాసుకునే సందర్భంలో ఆ ప్రాంతాలకు ఏమైనా వెళ్ళారా? రాసుకున్న తర్వాత నేను వెళ్ళాను. అంటే షూటింగ్ టైంలో ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ కూడా చూసి ఎక్కడెక్కడ బాగుంటుందని రీసెర్చ్ చేసుకొని, ఎక్కువగా విజయనగరం, తర్వాత ఆయన స్వగ్రామం చౌటుపల్లిలో కొంత తీశారు, విజయనగరంలో తీశారు. వారు విజయనగరంలో వారాలు చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా చూసాం మనం. ఆ ప్రాంతాల్లోనే తీశారు. సంగీత కళాశాలలో తీసామండి. అంతా విజయనగరం ఎక్కువ షూట్ చేశాం. ఆ తర్వాత చెన్నైలో కొంత భాగం చేశాం. మిగిలిన భాగం సారథి స్టూడియోలో చేశాం. ఈ సినిమా మీరు ప్రారంభించి ఎంతకాలం అయింది? పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది? ప్రారంభించడం 2015 డిసెంబర్లో స్టార్ట్ చేసామండి. 10 ఏళ్ళు ఆల్మోస్ట్. కారణం ఏమిటండి, సినిమా 2018లోనే అయిపోయింది, పూర్తయిపోయింది. అప్పుడు ఏమైందంటే అండి, ఘంటసాల గారు 2వ కుమారుడు రత్నకుమార్ ముందు మమ్మల్ని చేసుకోమని ఎంకరేజ్ చేశాడండి. ఆ సినిమా అయిపోయిన తర్వాత కోర్టులోకి వేసేసాడు. ఎందుకంటే మా నాన్నగారి మీద సినిమా
చేస్తున్నప్పుడు మా మనోభావాలు కొన్ని దెబ్బతినడానికి అవకాశం ఉంది, అవకాశం దెబ్బతిన్నాయి కాదు. కాదు అవకాశం ఉందన్నాడు. ఉమ్. సో ఆ విధంగా కోర్టులో 5 to 6 years ఆపేసాడు. అబ్బా. ఉమ్. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోలేదు, ఉమ్. అప్పుడు ఆపేసాడు. ఉమ్. ఆపేసిన మూలంగా తర్వాత కాలక్రమేణా ఆయన గతించడం జరిగిందండి. అప్పుడు వాళ్ళ సిస్టర్సును ఘంటసాల గారికి కుమార్తెలందరూ కూడా మాకేమీ ఇది లేదండి, మా అన్నయ్య ప్రోద్బలం వల్ల మేము చేశాం, కానీ మా నాన్నగారి మీద సినిమా తీస్తే మాకెందుకండి అని వాళ్ళు కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నారు. చేసుకున్నారు. అప్పుడు అన్ని క్లియర్ అయ్యాయి. అన్నీ క్లియర్ అయిపోయాయండి. న్యాయపరంగా అన్నీ క్లియర్ అయిపోయి, ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా కాలేదు. ఆర్థిక పరంగా కాలేదు. అది ఘంటసాల ది గ్రేట్ సినిమా ఆవిర్భావ నేపథ్యం. ఘంటసాల మనకు ఒక గాయకుడిగానే తెలుసు. వారి జీవితంలో మనం నేర్చుకోదగిన ఎన్నో విశేషాలని సమయోచితమైన పాటల కూర్పుగా, చరిత్రలో నిలిచిపోయే మంచి చలనచిత్రంగా మనకు అందించిన చిత్తజల్లు రామారావు గారి ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మంచి పాటలాంటి సినిమా ఘంటసాల ది గ్రేట్ని ఆదరించవలసినటువంటి మనందరి బాధ్యతని గుర్తు చేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు.